చాలా ఆడియన్స్కి అయితే బ్లాగ్ షూటింగ్ తీయాలండి, జనాల మధ్య భయపడుతూ ఉంటారు. బ్లాగ్ షూటింగ్ ఎలా తీయాలనేది తెలియదు అనమాట. సో ఈ రోజు నేను బ్లాగ్ షూటింగ్ ఎలా తీయాలనేది మీకు ఇక్కడ చెప్తాను అనమాట. బ్లాగ్ షూటింగ్ అంటే ఇలా తీస్తారండి. బ్లాగ్ షూటింగ్ ఇలా తీయచ్చు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ అనమాట. సో లెఫ్ట్ హ్యాండ్ తో మనం ఇలా పట్టుకోవచ్చు అనమాట. కెమెరా ఇలా పట్టుకోవాలి, స్మార్ట్ ఫోన్ ఇలా పట్టుకోవాలి. చూడండి, సో ఇది చూడండి ఇలా పట్టుకోవాలి, 5 ఫింగర్స్ తో ఇలా పట్టుకోండి. సో ఇప్పుడు మనకు ఇలా ఫేస్ చూపించాలన్నమాట. చూడండి ఇలా చూపించాలి. సో ఇలా చూపించిన తర్వాత మనకు అవుట్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ చూపించాలి. ఫ్రంట్ సైడ్ ఎలా చూపించాలంటే ఇలా చూపించాలన్నమాట. ఫ్రంట్ సైడ్ ఇలా చూపించాలి. సో గాయస్ ఇలా అయితే ఉంది, ఇలా ఉంది. సో ఇక్కడ వెళ్ళాను, ఇక్కడ వచ్చాను. సో ఆబ్వియస్లీ ఇలా బాగుంది, డిఫరెంట్ ఉంది. ఇక్కడైతే వచ్చాను, సో ఇలా చెప్పాలి. సో ఇలా చూపించిన తర్వాత గాయస్ ఇక్కడ కెమెరా అది రిటర్న్ లో ఇలా సిప్పని ఇలా రావాలన్నమాట. సో మన సైడ్ రావాలన్నమాట. సో ఇలా మన సైడ్ వచ్చిన తర్వాత మనం ఇలా మాట్లాడాలి. హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? ఈ రోజు నా వ్లాగ్ అయితే షూటింగ్ అయితే తీయబోతున్నా ఇక్కడైతే. సో ఇలా మాట్లాడాలి. జనాల మధ్య మాట్లాడలేరు, కొంత ఆడియన్స్ అయితే జనాల మధ్య మాట్లాడలేరు అని వణుకుతారు అనమాట. సో మన హ్యాండ్స్ అయితే షేక్ అవుతాయి. సో అంతవరకు ఎందుకండి, నేనే షేక్ అవుతాను, నేనే జనాల మధ్య మాట్లాడాను అనమాట. షేకింగ్ లాస్ట్ వీడియో చేశాను, నా బ్లాగ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను వీడియో ఎలా అనేది. సో నా గురించి ఎలా అనేది మాట్లాడాను. సో ఆ వీడియో అందులో అప్లోడ్ చేశాను అనమాట. సో నేనే భయపడతాను అంటే కొంత ఆడియన్స్ ఏం చేస్తారంటే సో వణుకుతారు అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను జనాల మధ్య వణుకాను అనమాట. ధైర్యంగా వెళ్ళి మాట్లాడతాను అనమాట జనాల మధ్య. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సో ఇక్కడైతే వచ్చాను, ఇట్లా మాట్లాడచ్చు అనమాట. సో డిఫరెంట్ గా మాట్లాడచ్చు ఆబ్వియస్లీ. సో కొంత ఆడియన్స్ కి అయితే తెలవట్లేదు బ్లాగ్ షూటింగ్ ఎలా తీయాలి, ఎక్కడ వెళ్ళాలి, డైలీ ఒక బ్లాగ్ తీయాలి అయితే అందరికి తెలియదండి. డైలీ ఒక చూడండి, యూట్యూబ్ లో వచ్చారండి. సో కొంత ఆడియన్స్ కి అయితే ఎలాంటి వీడియో తీయాలని అర్థం కావట్లేదు. సో కొందరు కుకింగ్ వీడియోస్ తీస్తారు, కొందరు గేమింగ్ వీడియో తీస్తారు, కొందరు ఏఐ వీడియోస్ వాయిస్ ఇవ్వకుండానే యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఇస్తున్నారు. సో ఇప్పటి వరకు లాస్ట్ వీడియో చూశారు కదా, మానిటేషన్ కావు అన్నాం కదా. సో అదేనండి, ఇప్పుడు సింపుల్ గా మనకి ఏం తీయాలంటే ఒకటే మార్గం అండి. ఒకటి ఏంటంటే ఇలా కెమెరా పట్టాలి. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మార్నింగ్ లేచేసి అయితే ఫ్రెష్ అప్ అయ్యాను, బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ వెళ్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేనైతే వచ్చాను, ఈ ప్రాంతం అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలా అయితే చూపించాలన్నమాట. సో ఇలా చూపించాలా, ఆడియన్స్ కు ఎంగేజ్ చేయాలి. ఇంతేనండి, మార్నింగ్ లేచాను, నేను టీ తాగాను, ఫ్రెష్ అప్ అయ్యాను, ఇంతే మాట్లాడాలి. మన డైలీ వర్కింగ్ ఎలా నడుస్తుంది, మన ఫ్యామిలీ గురించి అయితే మనం ఆడియన్స్ కి చెప్పాలి. చెప్పడం తప్పులేదు కదండి. సో ఇప్పుడు చూడండి, హిందీలో ఒక సౌరభ్ జోషి అని ఉంటాడు అనమాట. ఒక్క వీడియో మార్నింగ్ 8 o'clock వస్తుందండి. ఎంత వస్తాయండి వ్యూస్? 40 lakh, 60 lakh, 1 crore ఇట్లా వ్యూస్ వస్తాయి అనమాట. సో ఒక్క పర్సన్ 8 minutes 10 minutes వీడియో తీసిస్తాడు. ఆ వీడియో ఓన్లీ హౌస్ వీడియో తీస్తాడు అనమాట. హౌస్ వీడియో తీసిస్తే యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తాడు. మార్నింగ్ 8 o'clock వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియో అనేది అందరూ చూసేస్తారు. సో అట్లా మీరు కూడా సక్సెస్ కావాలంటే ఒకటేనండి మార్గం. ఒకటి వ్లాగింగ్, ఒకటి కుకింగ్ ఉంది. గర్ల్స్ కి కుకింగ్ ఉంది అండ్ బాయ్స్ కి వ్లాగ్ షూట్ ఉంది అనమాట. వ్లాగింగ్ తీయడం చాలా ఈజీ. సో ఇందులో ఖర్చు లేదండి, డబ్బులు పెట్టాల్సిన అవసరమే లేదు. మార్నింగ్ లేవగానే ఏం చేయాలంటే, సో మార్నింగ్ లేచాను గాయస్ ఇక. సో ఇక్కడ నేను బ్రష్ చేస్తున్నాను. సో ఇప్పుడే లేచాను, బ్రష్ చేస్తున్నాను, ఇలా చెప్పొచ్చు అనమాట. సో ఇలా చెప్పొచ్చు, మార్నింగ్ బ్రష్ అప్ చేసేసాను. సో ఇక్కడ నేనైతే వెళ్తాను. ఈ రోజు ఎలా చూపిస్తానని మీకు ఇక్కడ స్పెషల్ గా చూపిస్తాను. ఆడియన్స్ కు సస్పెన్స్ ఇవ్వాలన్నమాట. ఆడియన్స్ కు సస్పెన్స్ ఇస్తేనే కొద్దిగా ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. అలా కూడా మనం బ్లాగ్ షూటింగ్ లో చెప్పచ్చు అనమాట. సో కొంత ఆడియన్స్ కి ఇప్పుడు కెమెరానే పట్టరాదు అని చెప్పాను కదా. సో ఇది మనం మాట్లాడుతున్నాం ఏంటంటే, సో మనకు ఆడియన్స్ కు కెమెరానే పట్టరాదు అండ్ మాట్లాడరాదు, షేకింగ్ అవుతారని చెప్పాను కదా. సో షేకింగ్ కాకుండా ధైర్యంగా. సో ఇప్పుడు చూడండి, ఎవరైనా తక్కువ పడితే డబ్బులు ఇస్తారండి? ఎవరి డబ్బులు ఇవ్వరు. యూట్యూబ్ లో మనకు డబ్బులు రావాలంటే అందరినీ వదిలేయాలి. ఏంటిది, మన ఫోకస్ ఎలా ఉండాలా? ఇక్కడ కెమెరాలో ఉండాలా, ఎక్కడ ఉండదు. హాయ్ గాయ్స్, నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడైతే సో నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎవ్వరు లేరు అంటే జనాలు ఉంటే జనాలు ఉన్నారు అని చెప్పచ్చు, జనాలు లేకుంటే జనాలు లేరు అని చెప్పచ్చు అనమాట. సో ఇక్కడైతే జనాలు చాలా బీభత్సంగా ఉన్నారు. సో అందులో అయితే నేను జనాల మధ్య అయితే వీడియో షూట్ అయితే చేస్తున్నా. సో ఎలా అనిపించింది మీకైతే మీకు చూపిస్తున్నా చూడండి. అని ఆడియన్స్ కు ఎక్స్ప్లెయిన్ చేయాలా, చూపిస్తేనే ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. సో అట్లా మీరు బ్లాగ్ షూటింగ్ అయితే తీసుకోండి. సో డైలీ ఒక బ్లాగ్ 8 o'clock, 9 o'clock, 10 o'clock ఒక టైమింగ్ మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేసుకున్న తర్వాత ఆడియన్స్ కు సో అదే టైం వస్తాయని చెప్పండి. అప్పుడు మీ వీడియో వాచ్ చేస్తారు. ఇది సింపుల్లీ మీకు ఓన్లీ ఖర్చు లేకుండా అండి, డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ మార్నింగ్ లేవగానే ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. మనకి ఇందులో మైక్ ఉంటుంది, ఇంటర్నల్ మైక్ ఉంటుంది. సో మనకు మైక్ కొనాల్సిన అవసరం లేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసారో ఒకటి ఏంటంటే బ్లాగ్ షూటింగ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం అన్నమాట. అంతేనండి, వేరే ఏం లేదు. ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు బ్లాగ్ షూట్ తీసుకోండి, ఇలా తీయండి. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మార్నింగ్ లేచాను, ఇలా చెప్పుకోవచ్చు. జనాల మధ్య కూడా వెళ్ళి చెప్పొచ్చు అనమాట. ఎలా చెప్పొచ్చు? చూడండి, కూరగాయల మార్కెట్ లో వెళ్ళండి,
హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే కూరగాయల మార్కెట్కి వచ్చాను. ఇలా చూపించచ్చు, ఆబ్వియస్లీ చూపించచ్చు. వాడు చూపిస్తా నవ్వుతాడు. నవ్వని మనదేం పోతుంది, మనకు డబ్బులు కావాలి కదా. సో అట్లా అనేసి అట్లా ఎవరిపైన ఎవరికి ఏమనకండి. మన పని మనం చేస్తూ వెళ్ళాలి. వాళ్ళు నవ్వుతూ ఉంటారు, మనకు సంబంధం లేదనమాట. మన పని మనం చేస్తూ వెళ్ళాలి. సో డైలీ వ్లాగ్ తీయాలంటే జనాల మధ్య భయపడకండి, ఒకటి సేక్ కాకండి. మనం ఏంటంటే జనాల మధ్య వీడియో తీస్తాం కాబట్టి, వ్లాగ్ తీస్తాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో జనాల మధ్య వెళ్ళి హాయ్ గాయ్స్, నేను కూరగాయల మార్కెట్ కి వచ్చాను. సో ఈ వెజిటేబుల్స్ ఏవేవి బాగున్నాయి నాకైతే చెప్పండి, కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఆడియన్స్ కు అడగాలి అనమాట. సో వాళ్ళు కంప్లీట్లీ కామెంట్ చేస్తారండి. బ్రో ఈ వెజిటేబుల్ బాగుంది అలా కూడా కామెంట్ చేయొచ్చు అనమాట. కొందరు చేస్తారు, అలా కూడా కామెంట్ చేస్తారు. సో అక్కడ ఎందుకు వెళ్ళావు బ్రో, అలా కూడా కామెంట్ చేయొచ్చు. ఎలా అయినా కామెంట్ చేయొచ్చు, మనకు కామెంట్ ముఖ్యం. సో అట్లా ఆడియన్స్ కు సస్పెండ్ చేయాలి, ఎంగేజ్ చేయాలి. ఇక్కడ వెళ్తాను చెప్పాలి. అండ్ జనాల మధ్య భయపడద్దు ఒకటి. అండ్ కెమెరా అయితే ఇలా పట్టాలి. అండ్ ఫ్రంట్ సైడ్ చూపించాలంటే ఇలా చూపించాలన్నమాట. సో ఇలా చూపించాలన్నమాట. సో బ్యాక్ సైడ్ అంటే మనది ఫేస్ చూపించాలంటే ఇలా అనమాట. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇది రైట్ హ్యాండ్ ఇది అనమాట. సో అట్లా ఇట్లా కెమెరా బట్టి అయితే మీరు వీడియో అయితే తీయండి అనమాట. 100% మీ బ్లాగ్ అయితే సో వైరల్ అయిపోతుంది. అండ్ మీకైతే మానిటైజేషన్ అయిపోతుంది. అప్పటి నుండి డబ్బులు అయితే సంపాదిస్తారు అనమాట. సో నా మాట వినండి, 100% మీరు డబ్బులు సంపాదిస్తారు, మానిటైజేషన్ అవుతుంది. ఇందులో మనకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. సింప్లీ మార్నింగ్ లేవగానే హాయ్ ఫ్రెండ్స్ అని ఇంతే మాట్లాడచ్చు అనమాట. సో ఇదేనండి ఈ వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఫ్రీలో విన్నర్ కావాలంటే చెప్పాను కదా, ఈవినింగ్ ఒక వీడియో వస్తుంది అండ్ మార్నింగ్ ఒక వీడియో వస్తుంది. మార్నింగ్ లో ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాను ఈవినింగ్ వీడియోకి. సో అందరు కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో అండ్ మార్నింగ్ 7 o'clock వీడియో వస్తుంది, విన్నర్ చేసుకున్నామాట. అక్కడైతే విన్నర్ కావాలంటే కామెంట్ చేసుకున్నామాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.